మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే. నార్మల్గా బేసిక్ అమౌంట్ సార్, మినిమం ఒక 2000, 3000 లైక్ చిన్న అమౌంట్తో ₹1 సంపాదించగలమంటారా సార్? ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్, లైక్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చాలా ఉన్నాయి కదా సార్. అసలు సంపాదించమంటారా? యా, బేసికల్గా మీకు అంటే ఏ అసెట్లో పెడుతున్నా అసెట్ గురించి ఎంతకంత నాలెడ్జ్ ఉండాలండి. అంటే చాలా మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో పెడతా ఉంటారు. మ్యూచువల్ ఫండ్లో చాలా రకాలు ఉన్న విషయం చాలా మంది తెలియదు. అవును సార్. దాంట్లో అన్ని రకాల అసెట్స్ ఉంటాయి. డెట్స్ ఉంటాయి, అండ్ ఈక్విటీ ఉంటుంది, అండ్ కమోడిటీస్ ఉంటాయి, అండ్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ ఎందులో పెట్టుకున్నా అనుకుంటున్నారో క్లారిటీ ఉండాలా. ఒక్కో అసెట్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క వాలటిలిటీ ఉంటుంది, అండ్ ఒక్కో టైంలో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. మీకు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలా, అగ్రెసివ్ అప్రోచ్ కావాలా, మీకు ఆ డబ్బులతో అంటే ఎప్పటికల్లా రీచ్ అవుదాం అనుకుంటున్నారు గోల్. ఇప్పుడు లైఫ్ స్టైల్లో మీరు ఏ ఏజ్లో ఉన్నారు, ఓకే, మీరు ఆ టైంకి ఫైనాన్షియల్ గోల్స్కి ఈ అసెట్ ఎలా హెల్ప్ అవుతుంది, మీకు ఎంతకంత క్లారిటీ ఉండాలన్నమాట. అండ్ చాలా మంది అంటే స్ట్రైట్ అవే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అంటారు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి దాంట్లో. నేను చెప్పాను ఈ అసెట్ క్లాస్లో ఎక్కడ పెట్టాలి అనుకుంటా. అందుకని క్లియర్గా ఉండండి. ఒకటి వెల్త్ క్రియేషన్ కోసం వచ్చారా, వెల్త్ మెయింటెనెన్స్ కోసం వచ్చారా, మీ దగ్గర ఆల్రెడీ ఆస్తులు ఉంటే, లేదా వెల్త్ కేవలం ప్రొటెక్షన్ కోసం వచ్చారా అనేది ఇంపార్టెంట్. రెండోది లైఫ్ గోల్స్ ఇంపార్టెంట్. మీకు ఏ స్టేజ్కి నీకు ఆ డబ్బు కావాలి, ఎందుకు కావాలి. ఓకే, లూజ్గా అనుకుంటే కుదరదు. చాలామంది మ్యూచువల్ ఫండ్లో నేను మంత్లీ 2000 పెడతాను, 3000 పెడతాను, నాకు ఒక 20-30 ఇయర్స్ కల్లా ₹1 కోటి తీసుకోవాలనిపిస్తుంది. మార్కెట్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఒకసారిగా డ్రాప్ అయింది కదా, భయం వేసి ఆపేసుకుని వెళ్ళిపోతారు ఇటు నుంచి. అందుకని ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతకంత ఉండాలి. మీరు ఏదైనా అసెట్ జోలిపోతున్నారు అంటే, ఇప్పుడు అందరు కొత్తగా ఏంటంటే గోల్డ్ బాగుంటుందని గోల్డ్ పాట పాడుతుంటారు గోల్డ్కి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 38% దాకా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ అయితే మళ్ళీ గ్యారెంటీ ఎవరు, మళ్ళీ ఈ అసెట్లోంచి ఈఎస్టీ మోతా ఉంటారు అనమాట. అట్లా మీకు అసెట్ గురించి క్లారిటీ ఉండి సైకిల్ కనుక క్లారిటీ కనుక్కుంటే మీరు బిగిన్ చేసుకోవచ్చు. అంటే చిన్న మొత్తంలో పెద్దగా అసెట్ క్రెడిట్స్ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. చిన్న మొత్తం కాదు. ఇప్పుడు పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ ప్లానింగ్. ఎన్పిఎస్లో నీకు యావరేజ్ రిటర్న్స్ 12-15% వస్తుందండి. 12-15%. అండ్ మీరు కనుక రిటైర్మెంట్ దాకా 60 ఏజ్ దాకా పెట్టుకున్నారనుకోండి, ఈవెన్ 15% చొప్పున కూడా కోట్లలో క్రియేట్ అవుతుంది వెల్త్. అంటే ఇప్పుడు ఎన్పిఎస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కనుక 30 years తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరికీ కోట్లలో వస్తాయి, లక్షలో కాదు. అది సక్సెస్ అయిన తర్వాత కిడ్స్ కోసం కూడా బిగిన్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే కిడ్స్ కోసం ఊహించి 60 సంవత్సరాలు అంటే కిడ్ పుట్టగానే మనం బిగిన్ చేసాం అనుకోండి, వాళ్ళ మెచ్యూరిటీకి 60 ఏళ్ళకి కదా మెచ్యూరిటీ అయ్యి, ఆ టైం కల్లా కనీసం 20-30 కోట్లు వస్తుంటాయి పెట్టే వాళ్ళందరికీ. అందుకని నెలకి 1000-2000 పెట్టే వాళ్ళకి నిజంగా ₹1 కోటి వస్తాయంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ మధ్యలో మార్కెట్ 5 మాటలు 10 మాటలు పడచ్చు అని పైకి లేవచ్చు, పడచ్చు పైకి లేవచ్చు. వీటన్నిటిని హ్యాండిల్ చేసినా లేదా చేయాలి అనుకుంటేనే కుదురుతుంది. అంతే తప్ప అంతకాలం ఎవరు బతుకుంటారనో, లేకపోతే మార్కెట్ మళ్ళీ పడితే 5 ఏళ్ళకు మళ్ళీ అప్పుడైనా ఉంటావా అంట. ఇవన్నీ ఏంటంటే మనకు వర్కౌట్ అవ్వదు. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్లో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పేరు పెట్టేసేసి, అండ్ సపోజ్ ఇప్పుడు నిప్పాన్ అనుకోండి, నేను నిప్పాన్ గ్రోత్ ఫండ్ తీసుకుంటున్నా, అక్కడ అది గ్రోత్ ఫండ్. మళ్ళీ నిప్పాన్ తీసుకున్నాను, నిప్పాన్ గ్రోత్ ఫండ్ తీసుకున్నాను, అంటే మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎగ్జాంపుల్ అది బిగినే 30 years అవుతుంది. ఈ సంవత్సరం 30 years. అది 95లో స్టార్ట్ అయింది, October 8th బిగినింది 95లో. అక్టోబర్. యా, చాలా మందికి నిప్పాన్ అంటే చాలా ఫేమస్ అనమాట. 30 years in industry. 30 years ఇండస్ట్రీ. 30 years కోసం స్టార్ట్ అయింది. ₹1000 పెట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు లైవ్ మార్కెట్లోకి దగ్గరగా 2.3 crore ₹1000 పెట్టిన వాళ్ళందరికీ ఈ రోజుకి 22% లెక్క వచ్చింది అని 30 సంవత్సరాల్లో. ప్రపంచం నమ్మదు 22% వస్తుందంటే. 15 చాలు అంటారు. ఎందుకంటే మన వాళ్ళందరూ షార్ట్ టర్మ్ చూస్తున్నారు టెంపరీగా.
ఆ పెయిన్ తోటి ఇంతే ఉంటుందేమో అనుకుంటున్నారు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏది ఫిక్స్డ్ ఏమి ఉండదు. మీరు కనుక లాంగ్ టర్మ్కి మార్కెట్ ఆల్ టైమ్ హైలో బయటకు వెళ్తాను, ఆ టైంలో బయటకు వెళ్తాను, అది ఎప్పుడు వస్తే అప్పుడే బయటకు వెళ్తాను అని కనుక ఎవ్రీ ఇయర్ మీరు కట్టుకుంటూ పోతుంటే కనుక డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఇండియా గ్రోత్ ఫండ్. మీరు చూసుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. విత్ ఇన్ నిప్పాన్ బోల్డ్ ఉన్నాయి కదా, అన్ని అసెట్ క్లాసులు ఉన్నాయి కదా. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ యావరేజ్ మీద ఒక మోర్ దెన్ 100 స్కీమ్స్ రన్ చేస్తుంది. ఈచ్ స్కీమ్ మళ్ళీ ఒక 6 వేరియంట్స్ ఆఫర్ చేస్తాను అనమాట. నేను చెప్పింది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అంటే 30 years నుంచి మీరు కనుక బిగిన్ చేస్తే మంత్లీ 1000 రూపాయలతోటి ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ఎంత అంటే మీరు పెట్టింది 3.5 లక్షలు అండి. ఇన్వెస్ట్ చేసింది మీరు ఇన్వెస్ట్ చేసింది మంత్లీ 1000 కదా, అంతే సార్. 30 సంవత్సరాలు కదా, అవును. 30 సంవత్సరాలు అంటూ 12 నెలలు పెట్టారు మీరు. ఓకే, మీరు రఫ్గా పెట్టింది ఒక 3.5 lakh. మీకు వస్తున్న అమౌంట్ 2.3 crore. సంబంధం లేనివి కానీ ఈ 30 ఏళ్లలో మార్కెట్ కనీసం 10 సార్లు కింద పడింది, కొన్నిసార్లు 60-70 కూడా పడ్డాయి. ఓకే, ఆ టైంలో టాలరేట్ చేయాలా అంటే పెరిగిన టెంప్ట్ అవ్వకుండా అమ్మకుండా అంతే ఉండాలా, మళ్ళీ పడ్డా ఉంచుకోవాలి. వీటన్నిటి కనుక మీరు టాలరేట్ చేస్తుంటే కనుక మీకు మంచి ఇన్సెంటివ్ వస్తుంది. అంటే అప్పుడు 10 రూపాయలతో స్టార్ట్ అయినాయి అనేవి ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా 3700 దగ్గర ఉంది. అంటే 370x మీ మనీ మీ గ్రో అయింది అనమాట. అందుకని చెప్పడం చాలా ఈజీ, బట్ ఉండటం చాలా కష్టం. ఎందుకంటే జనాలు ఇప్పుడు 20% పడితేనే పెయిన్ తట్టుకోలేకపోతున్నారు. మరి 60 పడ్డ ఇయర్స్ వాళ్ళు టాలరేట్ చేశారు. అందుకని ఇప్పుడు రిజల్ట్ చూసి మనం చాలా స్వీట్గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ పెయిన్ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళందరికీ అది ఇన్సెంటివ్ అనమాట అది. అందుకని మీరు ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే కనుక ఈ పెయిన్కి రెడీ అవుతున్నారో లేదా క్లారిటీ ఉండాలి. లేదు నేను మల్టీ అసెట్కి వెళ్తాను అంటే ఇలా 20 రావు, 12 to 15% దాకా వస్తాయి. బట్ ఇంత పెయిన్ ఉండదు వాళ్ళకి మల్టీ అసెట్ తీసుకుంటే. బట్ స్టిల్ మీరు అన్నట్టు ఒక 30 years ఉంటే కనుక ఇట్లా 2.5 కోట్లు కాకపోవచ్చేమో కానీ 1 కోటి రూపాయలు దాకా వస్తాయి 15%. అందుకని మీరు మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ కానీ తీసుకుంటే అప్పుడప్పుడు డెకెడ్కి ఒకసారి 30 పడచ్చు, బట్ నీ స్టిల్ 1 కోటి వచ్చవచ్చు. లేదా డెట్ ఫండ్స్లో పెట్టారనుకోండి నీకు అంత వర్త్ కాదు. బట్ మీ దగ్గర నెలకు 1000-2000 తోటి గోల్డ్ కొనలేరు, రియల్ ఎస్టేట్ కొనలేరు, అవేం చేయలేరు. కాబట్టి మీకు మిగిలిన ఛాయిస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారా అంటే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారా లేకపోతే ఈక్విటీకి వెళ్తారా మీ ఇష్టం. ఈక్విటీ కనుక వెళ్తే మాత్రం ఎవ్రీ డెకేడ్ ఎవ్రీ ఇయర్ 20% డ్రాప్ అవుతాయి, డెకేడ్కి ఒకసారి 60 కూడా పడతాయి. అందుకని బెస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్లు పెట్టుకొని నేను ఆ ఫండ్ అప్పుడేం జరిగింది మసమంత్ ఏం జరిగింది అనేసి చూసుకుంటూ వెళ్ళండి. మీకు అది జడ్జ్ చేస్తుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎలా వస్తుంది. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.